The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BEng UK. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కర్త కర్మ క్రియ కంప్లీట్ గా కేసీఆరే. కేసీఆర్ చేసినటువంటి తప్పు వల్లే మేడిగడ్డ కుంగిపోయింది. ఇక కేసీఆర్ అరెస్ట్ తప్పదు. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి వార్తలు, విశ్లేషణలు ఇవి. యాక్చువల్గా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది, దాని మీద కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఆ ముగ్గురి అరెస్ట్ తప్పదా, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. నమస్కారం. సో మీరు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయ్యారు 101 సాక్షిగా. మొత్తం 119 మంది అందరూ కేసీఆర్ గురించే చెప్పారా? అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపించాయా? అట్లా ఉండదమ్మా. ఎప్పుడు కూడా ఎంక్వైరీ అనేది వాళ్ళు కొన్ని అంశాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఘోష్ గారు ఏం చేశారంటే తనకిచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారంగా ఇర్రెగ్యులారిటీస్, ఆ ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి జరిగి ఉంటాయి అనే దాని మీద ఆయన కొన్ని పాయింట్స్ రాసుకొని వాటిని ఆ ఎంక్వైరీ సమయంలో ఒక్కొక్క సాక్షిని బట్టి ఆ సాక్షి అందులో భాగస్వామ్యా కాదా, బయట నుంచి వచ్చాడా, కోదండరాం లాంటి వాళ్ళు కూడా వచ్చారు, మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనేమో కొంత కార్పొరేషన్లో ఉన్నాను ఆ టైంలో చైర్మన్గా, కోదండరాం గారు కంప్లీట్ బయట ఉన్నారు. అయితే ఇట్లా ఎవరెవరిని ఏం ప్రశ్నలు అడగాలి అనేది ముందే ఆయన డిసైడ్ చేసుకొని ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు, డిజైన్లో లోపం ఉన్నదా అనేది వారిని అడుగుతారు, ఎగ్జిక్యూషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మీరు ఇవి ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చినట్టయితే ఏమేమి మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ వేరు ఉంటాయి. మీరు రిపేర్లు చేశారా మొదలైన కాడ నుంచి, ఎందుకు చేయలేదు, ఇట్లాంటివి ఉంటాయి. అయితే అందరు సాక్షులు సేమ్ ప్రశ్నలు ఉన్నాయి, సేమ్ ఆన్సర్స్ కూడా ఉండవు. కాబట్టి ఎవరెవరిని ఏం అడగాలో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ముందే ప్రిపేర్ అయ్యి, ఫస్ట్ ఆయన ఇక్కడ రాగానే ఏం చేశారంటే కొంతకాలం పాటు అధ్యయనం చేశారు, విజిట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును. తర్వాత కన్సర్న్డ్ వాళ్ళతోని గంటల ఆయన చర్చలు జరిపారు తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఆయన అప్పుడు ఒక్కొక్క సాక్షిని పిలిచి ముందు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ప్రకారంగా, ఎందుకంటే ఘోష్ గారు టెక్నికల్గా ఈజ్ నాట్ ఇంజనీర్, లా ప్రొఫెషన్ కదా, సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి వచ్చారు. అయితే జడ్జెస్కి జనరల్గా ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా దాన్ని స్టడీ చేసి దాన్ని అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్డ్ పేపర్స్, డాక్యుమెంట్స్ అన్ని ఎగ్జామిన్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటారు. వచ్చే సాక్షి ఎవరు, ఆ సాక్షిని ఏం అడగాలి. అందుకే ఆయన మధ్యలో చాలా గ్యాప్ తీసుకునేవాడు. ఆ గ్యాప్లో నెక్స్ట్ ఫేజ్ ఎవరిని అడగాలి, అట్లా కేసీఆర్ని అడిగినా, నన్ను అడిగినా, ఇంజనీర్ని అడిగినా ఆ పద్ధతి ప్రకారం చేశాడు. అయితే ఈ మొత్తం ఎంక్వైరీ జరిగిందంతా ఇర్రెగ్యులారిటీస్ మీద, నల్ల అవినీతి అనేది లేదమ్మా. ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు నిర్మాణానికి సంబంధించి డిజైన్ దగ్గర నుంచి ఎక్కడ ఏది ఆపాలి, ఎంత ఎత్తు పెంచాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎన్ని గేట్లు ఉండాలి, ఇవన్నిటికీ నిర్ణయం తీసుకుంది కేవలం కేసీఆర్ మాత్రమే అనే దాంతో పాటుగా అక్కడికి అటెండ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, దీంతో పాటుగా అక్కడ పనిచేసినటువంటి ఈఎన్సీలో అందరూ కూడా కేసీఆర్ ఏం చెప్పారో అది మాత్రమే మేము చేశాము అనే మాట చెప్పారనేది నిజం కాదా? అది ఆయన ఏం చేశారంటే ఓపెన్ ఎంక్వైరీ చేశారమ్మా. ఎక్సెప్ట్ కేసీఆర్, ఆయన 115వ సాక్షి 16వ సాక్షి, ఆయన ఒక్కడు మాత్రం నేను ఈ రిపోర్టర్స్ ముందట నేను అటెండ్ గాను, క్లోజ్డ్ డోర్ ఎంక్వైరీ కావాలన్నాడు, ఇన్ కెమెరా అంటాం. ఆయన ఒక్కని వరకు ఇన్ కెమెరా చేశారు. హరీష్ రావు గారిని కానీ, రాజేందర్ని కానీ, మమ్మల్ని కానీ, మొత్తం సాక్షులందరూ 118 మంది సాక్షులను ఓపెన్గా మీడియా ముందే ఎంక్వైరీ చేశారు. అయితే వారు ఎంక్వైరీలో మీడియా వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నకు వీళ్ళు ఇచ్చిన సమాధానం. అయితే వీళ్ళు కొంతమంది ఇంజనీర్స్ ఏం చెప్పారు, కేసీఆర్ చెప్తే మేము చేసాము అని అన్నారు. అది వీళ్ళు రాసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, కేసీఆర్ గారే దోషి, కేసీఆర్ చెప్తేనే చేసినాం అన్నారు కదా, కాబట్టి ఇక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగిందో లేదో ఘోష్ గారు తేల్చాలి, కానీ జరిగింది అని వీళ్ళు అంటారు. ఇంజనీర్లు కూడా అవును అక్కడ పొరపాటు జరిగిందని చెప్తారు. కాబట్టి కేసీఆరే దోషి అని వాళ్ళ అవగాహన ప్రకారంగా వాళ్ళు పత్రికలలో కానీ టీవీలలో కానీ వాళ్ళు చెప్తున్నారు. కాదమ్మా, అట్లా జరగదు. ఇప్పుడు నేను లా ప్రొఫెషన్ నుంచి వచ్చాను,
జనరల్గా ఏం చేస్తారంటే ఉదాహరణకు ఇంజనీర్ చెప్తాడు నీళ్లు వదలాల్సి ఉండే కానీ కేసీఆర్ గారు రైతులకు అవసరం ఉంది మీరు నీళ్ళు వదలొద్దు అన్నారు, ఎండాకాలంలో మేము ఒక్క నెలన్న నీళ్ళు వదిలి లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి మాకు అవకాశం ఉండాలి, బట్ కేసీఆర్ గారు మాకు వద్దని అన్నారు కాబట్టి మేము నీళ్ళు వదలలేదు, దానివల్ల కింద కొంత బొంగు ఏర్పడ్డది రిపేర్ చేయలేకపోయినాం అని అన్నారు. ఓవర్ టైం సంబంధించిన ఇంజనీర్ ఇది అన్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా కేసీఆర్ దోషి, బొంగు అనేది పడ్డది అని చెప్పేసి. అయితే ఘోష్ గారు ఏమో ఆలోచిస్తారు, ఆయన ముందట రాతపూర్వకంగా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు అని అంటే ఘోష్ గారిని ఘోష్ గారు అడిగినప్పుడు వాళ్ళు ఓరల్గా చెప్పారు, ఓరల్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు, మాకు రిటర్న్గా లేవు అన్నారు. ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఏది లేదు. కోర్టుకు కావాల్సింది, న్యాయస్థానానికి న్యాయ విచారణకు కావాల్సింది సాక్ష్యాలు లేనప్పుడు ఘోష్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది చెప్పినా కూడా కేసీఆర్ గారు చెప్తే మేము చేశామని, అది అధికారుల తప్పు అవుతుంది తప్ప వాళ్ళ తప్పు కాదు. చెప్పారా లేదో కూడా తెలియదు కదా. కాకపోతే అక్కడ సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తియే ఆదేశాలు జారీ చేస్తే సార్ మీరు రిటర్న్ గా ఇవ్వండి, సంతకం పెట్టి ఇవ్వండి, స్టాంప్ వేసి ఇవ్వండి అని అయితే అనలేరు కదా. వీళ్ళు కూడా తప్పించుకోవడానికి ఆయన పేరు చెప్పొచ్చుగా. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల కూడా అనుకుందాం, నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, తప్పు కూడా పట్టట్లేదు. ఒకవేళ నిజంగానే అయితే ఒక అధికారి ఏం చేయాలంటే రాతపూర్వక ఆదేశాలు ఇస్తే తప్ప ఆయన పాటించకూడదు, ఎవరైనా అంతే. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి పాలనలో జరిగిన అక్రమాల మీద, వారి మరణానంతరం జరిగిన ఎంక్వైరీలో బీపీ ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు వీళ్ళంతా సిన్సియర్ ఆఫీసర్స్. కానీ ముఖ్యమంత్రి చెప్తే చేశాము, ఆయన చనిపోయాడు, డినై చేశాడు. అటువంటిప్పుడు బలయ్యేది ఎవరమ్మా? అధికారులే అవుతారు. మరి అది కేసీఆర్ గారు అన్నారా తెలియదు, వీళ్ళు పోయి చెప్పారా తెలియదు, దానికి ఎవిడెన్స్ కూడా లేదుగా. బట్ దీని మీద ఉన్నటువంటి డౌట్లు వీటన్నిటిని క్లియర్ చేయాల్సింది ఐదర్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ గారైనా చెప్పాలి, అందులో ఏముంది అనేది ప్రభుత్వమైనా చెప్పాలి, లేదు ఆయన ఆదేశాలు ఇచ్చారా లేదా అనేది ఆ టైంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ అయినా చెప్పాలి. వాళ్ళేమో మాకు ఆదేశాలు మౌఖికంగా ఇచ్చారని వాళ్ళు చెప్పారు కొంతమంది, కేసీఆర్ గారిని ఫిక్స్ చేయడానికి. కేసీఆర్ గారేమో నేను ఏమి ఇచ్చినా కూడా రిటర్న్ గానే ఉంటది కదా, ఓవరాల్ గా ఎవరేం చెప్పినా నాకు సంబంధం లేదని చెప్పారు. ఆన్ రికార్డ్ అంతే, ఇంకేముంటది. సో ఇప్పుడు అధికారులు ఏమో సీఎం చెప్పింది చేశామంటున్నారు, సీఎం ఏమో నేను ఆదేశాలు ఇవ్వలేదు అనే మాట అంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా మౌఖిక ఆదేశాలతోని చేయకూడదు. బలయ్యేది ఎవరు? అధికారులే అవుతారు, బాధ్యులు వాళ్ళే అవుతారు. గతంలో కూడా ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది కాళేశ్వరానికి సంబంధించి అనేటువంటి ఒక మాట కూడా వినిపించింది. తీసుకున్నారు, రాటిఫై చేశారు. అంటే ఏ ప్రాజెక్టుకైనా ముందు డిపిఆర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆలస్యం కాకుండా ఉండటానికి త్వరగా రకరకాల టెండర్స్ కావచ్చు, బిడ్స్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. బట్ ఇక్కడ క్యాబినెట్ దాన్ని ఆమోదించిందా లేదా అనేది తర్వాత రాటిఫై చేశారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మరి రేవంత్ రెడ్డి గారు మినిట్స్ ఏవైతే సబ్మిట్ చేశారో ప్రభుత్వం తరఫున, అందులో వాళ్ళు ముందు క్యాబినెట్ డిసిషన్ తీసుకోలేదు, ఈ తర్వాత రాటిఫై చేసినట్టు ఉంది అని వచ్చింది. కావచ్చు, తప్పేమున్నది. ఏ డిసిషన్ అయినా ముందు తీసుకోవాలని ఏం లేదు. అక్కడ ఏమన్నా తప్పట్టినా కూడా దానికి పనిష్మెంట్ ఏముండదు. ఆ టైంలో ఉన్నటువంటి సిఎస్ కావచ్చు, లేకుంటే ఇరిగేషన్కి వర్క్ చేసినటువంటి అటు ఎస్కే జోషి గారు, ఇటు స్మితా సబర్వాల్, దాంతోపాటుగా ఈఎన్సీలు, మిగతా వాళ్ళతో పాటుగా అటు సీఎం, ఆ తర్వాత ఆ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, వీళ్ళందరి మీద చర్యలు తప్పవు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ప్రూవ్ అయినాయా? అక్కడ ప్రూవ్ అయ్యే అవకాశమే లేదు. నంబర్ 1 నేను చెప్తాను మీకు, ఇది కొంచెం డీటెయిల్గానే చేద్దాం. ఫస్ట్ ఏంటంటే తుమ్మిడిహట్టి నుంచి షిఫ్ట్ చేయడానికి కేసీఆర్ చెప్తే చేశామన్నారు. అక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తారు? సిడబ్ల్యూసి చెప్తే నేను చేశాను అంటాడు. దానికి ఆధారం ఉంది. సిడబ్ల్యూసి చెప్తేనే మేము మళ్ళీ ఆల్టర్నేట్ సైట్స్ చూసాము అని చెప్పడానికి సిడబ్ల్యూసి లెటర్ సాక్ష్యం సబ్మిట్ చేశారు ఆయన. నేను అటెండ్ అయినప్పుడే కనీసం ఒక 1500-2000 పేజీల డాక్యుమెంట్స్ నేనే ఇచ్చాను. ఫస్ట్ సాక్షిని నేను, అంటే కాళేశ్వరాన్ని సమర్థించే మొట్టమొదటి సాక్షిని అప్పుడే ఇచ్చాను నేను. వారు డిస్ప్లే కూడా చేశారు టేబుల్ మీద, ఇంత ఎత్తున బుక్స్ పెట్టి నన్ను ఎంక్వైరీ చేసిన రోజు ఇక ప్రకాష్ గారు ఇచ్చిన బుక్స్ ఇవన్నీ అని చెప్పి చూపెట్టారు కూడా. కాబట్టి వారికి అసిస్ట్ చేశాను ఈ విధంగా. వారి దగ్గర లేని కూడా నేను సబ్మిట్ చేశాను.
వారికి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సిడబ్ల్యూసీనే చెప్పింది. ఎందుకు చెప్పిందమ్మా, 148 ఎత్తు కంటే ఎక్కువ పెంచను అనేది పేపర్లలో వచ్చింది. కేసీఆర్ గారు బర్త్డే రోజు కూడా పోయి ట్రై చేశారు. విద్యాసాగరరావు గారు కూడా ఎంత ట్రై చేసినా కాలేదు అక్కడ. ఆ విద్యాసాగరరావు గారు గవర్నర్గా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫడ్నవీస్ వెనక్కి తగ్గనన్నాడు 148కి. అప్పుడు ఏమైతే రిజర్వాయర్ కెపాసిటీ 5.6 టీఎంసీలకు వెళ్ళి 1.8 టీఎంసీకి పడిపోతుంది. 1.8 టీఎంసీలో మనకు వచ్చే ఫ్లో ఏదైతున్నదో 165 టీఎంసీలు అనుకుందాం. కాసేపు వెదిరే శ్రీరామ్ చెప్పినట్టుగా అవైలబుల్ వాటర్ 165 ఉంది. వాళ్ళు ఏం రాశారంటే పర్సీవ్డ్ ఫ్లోస్ ఆఫ్ అప్పర్ స్టేట్స్, అంటే పైన వాళ్ళు వాడుకోకపోవడం వల్ల ఈ ఫ్లో ఉంది, వాళ్ళు వాడుకుంటే ఇది రాదు, ముందు ముందు వస్తుంది అన్న గ్యారంటీ లేదని రాశారు వాళ్ళు. సరే, వారు అన్నట్టు 165 టీఎంసీలే ఉన్నదనుకుందాం. దాని నుంచి మనం లిఫ్ట్ చేసుకోవడానికి స్టోరేజ్ లేదు. 1.8 టీఎంసీ అని అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు జంప్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి నదిలో. కాబట్టి అక్కడ మనం పొయ్యే వాటర్లోకి వెళ్ళి లిఫ్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత చేసుకోగలుగుతామంటే ఇంజనీర్లు చెప్పి 2 ప్రాంతాల ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారమే మహారాష్ట్ర అండ్ తెలంగాణ 148 ఎత్తులో కేవలం 44 టీఎంసీలు. అంటే ప్రాణహిత చేవెళ్ళ ఒరిజినల్ ప్రాజెక్ట్కి ఏమో 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, 30 టీఎంసీలు హైదరాబాద్కి ఇవ్వాలి. తర్వాత ఇంకొక 15 టీఎంసీలు దాదాపుగా ఎన్ రూట్ విలేజెస్తో పాటుగా ఇండస్ట్రియల్ వాటర్ సప్లై ఎన్టీపీసీకి ఇవ్వాలి. 40 టీఎంసీలు ఇదే ఉంది. మరి 16,40,000 ఎకరాలకి ఇవ్వాలంటే మినిమం 164 టీఎంసీలు కావాలి. ఇది కాక సెకండ్ ఏంటంటే వీటితో పాటుగా ఉద్యమ కాలంలో నిజాం సాగరు ప్రతి సంవత్సరం ఎండిపోతూ ఉంది, సింగూరు ఎండిపోతూ ఉంది. పైనుంచి మంజీరా మీద మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది. ఇవి నేనే బయట పెట్టాను 2002లో. అవి ఆపలేకపోయింది చంద్రబాబు నాయుడు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి కానీ. నీళ్ళు వస్తలేవు, వచ్చినట్టు వాళ్ళు లిఫ్టులు ఈ బ్యారేజీల దగ్గర 2 దిక్కుల లిఫ్టులు పెట్టుకొని వాళ్ళు తీసుకుపోతాను. సింగూరుకు నీళ్ళు వస్తలేవు, దాని కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. నిజాం సాగర్ కింద 2,31,000 ఎకరాల ఆయకట్టు ఉంది. తర్వాత శ్రీరామ్ సాగర్ ఎప్పుడో ఒకసారి నిండుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్కే నీళ్ళు సరిగా పోవట్లేదు, సెకండ్ ఫేజ్కు పోయే అవకాశమే లేదు. అప్పర్ మానేరు ఎండిపోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ ఏం చేశారంటే కొత్త ఆయకట్టు కూడా డిమాండ్స్ ఎక్కువ వచ్చినాయి. కేసీఆర్ వచ్చినాక 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 18,75,000 ఎకరాలు పాత ఆయకట్టు, అంటే 37 లక్షల ఎకరాలు ఇంకా డిమాండ్స్ వచ్చాయి. ఉదాహరణకు బాల్క సుమన్ ఆయన ఏం చేశాడు, ఆ పైన మేడిగడ్డ నుంచి అన్నారం వరకు సుందిళ్ళ దాకా కూడా అవతల వైపు అన్నారం మేడిగడ్డ దగ్గర ఇది ఉంటుంది, ఏది చెన్నూరు నియోజకవర్గం ఉంటుంది అదర్ సైడ్. నాకు కావాలని నీళ్ళు అన్నాడు. అక్కడ 3 లిఫ్టులు పెట్టారు. అంటే ఇంకా పెట్టలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. అక్కడ 1,00,000 పైన ఎకరాలకు 3 స్టేజీల పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఇట్లా యాడ్ చేసినాయి కలిపితే ఎంత అయినా తెలుసా, 45 lakhs ఎకర్స్, అంటే 450 టీఎంసీలు కావాలి వాటికి. ఆడ అవైలబుల్ ఉన్నది 284 మేడిగడ్డ దగ్గర. ఫ్లడ్ వచ్చినప్పుడే తీసుకోవాలి. అంటే మరి 44 టీఎంసీలు ఏం చేయాలి తుమ్మిడేటి దగ్గర? అందుకని కేసీఆర్ ఏం చేశారంటే 44 మనం ఏం చేసుకోలేము, దాని బదులు పైన వార్దా మీద కనుక బ్యారేజ్ కట్టుకుంటే 2 కిలోమీటర్ల పైన అక్కడ నుంచి ఒక 20 టీఎంసీలు తీసుకోవచ్చు. నేరుగా అదివరకే తవ్విన కాలువలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో, ఆ కాలువలకు సప్లై చేయొచ్చు అని చెప్పేసి అది చేశాడు. తుమ్మిడేటిని జరపడం తప్పు కాదు, పాపం కాదు. ఇవాళ 1.5 year అయింది. మరి ఒక్కనాడు లెటర్ రాశాడా ఫడ్నవీస్కి? మళ్ళీ ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాయలేదు? మోడీ గారికి ఎందుకు రాయలేదు? జలశక్తి శాఖ మంత్రికి ఎందుకు రాయలేదు? మొన్న పోయినప్పుడు ఏమన్నా పాటిల్ గారికి జలశక్తి మీటింగ్ అయింది కదా చంద్రబాబు నాయుడుతో, మొన్న ఏమన్నా లెటర్ ఇచ్చి వచ్చిండా? కడతామన్న పొంకనాలు కొట్టారు కదా అప్పుడు ఎలక్షన్లప్పుడు ఊరూరా తిరిగి తుమ్మిడాటి కడతామన్నారు కదా. కట్టడం గురించి ఏమన్నా ఒక్క ప్రయత్నం చేశారా వీళ్ళు? కడతానంటే ఏమన్నా టీఆర్ఎస్ అడ్డుకున్నదా? కట్టమనే చెప్పారు కదా, ఎందుకు కట్టలేదు? మరి అది సాధ్యం కాదు. కాబట్టి నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంజనీర్లు చెప్పేశారు, సార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసినాకనే ఈ సాధ్యం కాదని మేము కేసీఆర్కి చెప్పినామని. మరి ఏం చేద్దాం అన్నప్పుడు కింద తుమ్మిడటి కింద ఇదే ప్రాణహిత మీద ఏదైతే చాప్రాల్ శాంక్చురీ దాటిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో అటు సైడ్ మహారాష్ట్ర ఆడేం శాంక్చురీ లేదు, చిన్న ఒక పెద్ద సైజు చెక్ డ్యామ్ కట్టి ఆ చెక్ డ్యామ్ నుంచి నీళ్ళను ఒక టన్నెల్ ద్వారా జైపూర్ వాగులోకి మళ్లించి ప్యారలల్గా ఒక వాగు పోతుంది. ఆ వాగు వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? సుందిళ్ళ దగ్గర కలుస్తుంది. ఆ వాగులో పడేస్తే సుందిల్లో పడతాయి. కనీసం 2 లిఫ్ట్లు అవాయిడ్ చేయవచ్చు, మేడిగడ్డ ఉన్ను అన్నారం.
ఇది నడుస్తుంది ఇప్పుడు సర్వే. Hmm. ఇది బయటికి రాలే, బట్ జరుగుతున్నది గది. తుమ్మిడట్టు వాళ్ళు కూడా కట్టడానికి లేదు అవకాశం. ఘోష్ గారు ఎట్లా తప్పబడతారమ్మా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ మీదే మీరు చెప్పినటువంటి టన్నెల్లు జైపూర్ దగ్గర నుంచి ఇప్పుడు సుందిల్లకి కనెక్ట్ చేయాలి అనేది ఆల్రెడీ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇది, ఎందుకంటే మేడిగడ్డ అన్నారం లిఫ్ట్లను అవాయిడ్ చేయడానికి పైనుంచి గ్రావిటీతో వచ్చే, ఇది ఆల్రెడీ కేసీఆర్ గారు ఆయన పీరియడ్లోనే చెప్పారు. మనం కింద నుంచి నీళ్ళు తీసుకున్నా కూడా పైనుంచి వచ్చేటి డైవర్ట్ చేయడానికి రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక ప్రతిపాదన పెట్టారు, దీన్ని పరిశీలించండి అని చెప్పాడు ఆయన. వార్దా నీళ్ళేమో ఆసిఫాబాద్కు మంచిర్యాలకు పైనుంచి ఇద్దామని, బెల్లంపల్లి ఏరియా ఆయకట్టుకు పైన, ఇదేమో కింద నుంచి జైపూర్ వాగులోకి మళ్లించాలనేది కేసీఆర్ గారే చెప్పారు. అది మళ్ళీ అదే అవుతున్నది. తుమ్మిడట్టి వాళ్ళు చేయలేరు, ఇంపాసిబుల్. ఆయన ఎట్లా తప్పబడతాడు? సిడబ్ల్యూసి లెటర్స్ అన్నీ సాక్ష్యం ఉన్నాయి దానికి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ దోషిగా నిలబడాడు. ఈ కెనాట్ ఫైండ్ ఏ ఫాల్ట్ ఇన్ కేసీఆర్ ఎంతమంది చెప్పినా. డిజైన్స్ విషయానికి వద్దాం. ఆడ ప్రాజెక్ట్ కట్టడం అనేది కేసీఆర్ కాదు, వాప్కోస్ రిటర్న్ ఉంది రిపోర్ట్. వాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నాడు. అది ఆయన తప్పెట్లయితే వ్యాప్కోసే ఇచ్చారు, డబ్బులు కట్టి వ్యాప్కోస్తోని సర్వే చేయించాం. సర్వే చేసిన కాడ కట్టాలన్నా ఎక్కడ కట్టాలి? నిజంగానే వాళ్ళు చెప్పిన దగ్గర కట్టకపోతే కేసీఆర్ తప్పు అవుతుంది. వాళ్ళు చెప్పిన దగ్గర కడితే ఆయన తప్పు ఎందుకు అవుతుంది? ఒక్కనాడు రాలేదు ఆయనే. ఒక్కనాడు రానప్పుడు ఆయనకు బాధ్యత ఎట్లుంటుంది? ఇప్పుడు వాప్కోస్ కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి తెర మీదకి ఆ పేర్లు రావట్లేదు, వాళ్ళ పాత్ర రావట్లేదు. కేవలం కేసీఆర్ చెప్పడం వల్లే మేం చేశాము అనే మాట. ఈ ఉచ్చులో అధికారులు, సీనియర్ అధికారులు కూడా, వాళ్ళు కూడా కేవలం నామమాత్రంగా ఉన్నారు, నిమిత్త మాత్రంగానే ఉన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు, అందువల్లే కాళేశ్వరంలో అవకతవకలు అట్లా నమ్మరు కదా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది. అది ఎవరి సంతకం ఉంటుంది? సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇప్పుడు ప్రతిదీ ఏది కట్టాలన్నా దానికి ఈవెన్ ఒక 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న ఏ పనికైనా టెండర్స్ ఉంటాయి. టెండర్స్ దేన్ని బట్టి ఉంటాయి? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ బట్టి ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో బడ్జెట్ ఉంటుంది, ఈ ప్రొసీజర్ ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఉంటుంది, ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంటుంది. కేసీఆర్ ఒక్కడు ఎట్లా బాధ్యుడవుతాడు? ఇదంతా ఉంటుంది కదా. అంటే పరిపాలన గురించి అనుభవం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇంజనీర్లు ఏం చెప్తారు? డిజైన్ ఎవరు చేశారు అంటే మా సిడిఓ చేశారంటారు. సిడిఓ ఇప్పుడు కేసీఆర్ మీద ఆరోపణలు ఏమొచ్చినా కూడా నేను చెప్తాను. నంబర్ 1 ఏంటంటే సిడిఓ నరేందర్ రెడ్డి అని సిడిఓ ఉండే, ఆయన ఏమన్నాడు, నాకు సరిపోని సమయం ఇవ్వలేదు, తొందరగా కావాలని చెప్పి కేసీఆర్ ఒత్తిడి చేశాడు అని అంటారు. ఒత్తిడి చేయడంలో తప్పేముందమ్మా? అప్పటికి 3 నెలలు 4 నెలలు ఆయన దగ్గర ఉంది. అడిగాడు ఘోష్ గారు, నీ దగ్గర ఎప్పుడు ఇచ్చారు నీకని. 4 months కిందనే డేట్ చెప్పాడు ఆయన. మరి ఒత్తిడి చేసిండు అంటే చేయడా? ఒక ముఖ్యమంత్రికి ఆత్మహత్యలు ఆపాలని ఉంటుంది, నీళ్లు తొందరగా రావాలని ఉంటుంది, పనులు తొందరగా కావాలని ఉంటుంది. లేట్ అయినా కొద్ది స్టీల్ ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది. డిజైన్ కాడనే రోజుల కొద్ది నెలల కొద్ది పెట్టుకోవచ్చా? కాకపోతే అక్కడ జరగాల్సినటువంటి భూసార పరీక్షలు కావచ్చు, స్టెబిలిటీ అనేది, ఇవన్నీ తప్పు. నేను ఇసుక ఉన్న నేలలో ఎలా కట్టారు? బ్యారేజీలు ఇసుక నేలనే కడతారు, వాళ్ళకి తెలియదు. మన దౌర్భాగ్యం ఏంటంటే, సార్ తెలియకపోవడం తప్పు కాదు, మాలాంటి వాళ్ళము ఆ తప్పురా బాబు నువ్వు సరి చేసుకో అంటే కూడా నెలల కొద్ది మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఒక రేవంత్ రెడ్డి కాదు, చాలామంది పేర్లు చెప్పాను, చాలామంది ఎంపీలు మాట్లాడారు, మినిస్టర్లు మాట్లాడారు. వీళ్ళకు బ్యారేజ్కి డ్యాముకి తేడా తెలియదమ్మా. అంటే కొంతమంది విశ్లేషకులకు కూడా తెలియదు. మన దగ్గర నాకు బాధ అనిపిస్తుంది, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారు. నాగార్జున సార్ ఎట్లుంది, శ్రీశైలం ఎట్లుంది చెక్కు చెదరకుండా అంటే అవి డ్యామ్స్. అవి డ్యామ్స్ ఏమో రాతి పునాది మీద కడతారు, ఇవేమో ఇసుక ఉన్న దగ్గరనే కడతారు. ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి వీటికి గట్టి భూమి దొరికేదాకా తవ్వరు. బ్యారేజ్ అంటేనే అది. అయితే తెలంగాణలో ఎన్నడూ బ్యారేజ్ కట్టలేదమ్మా, ఒక్కనాడు కూడా. బ్యారేజీలు కట్టిన అనుభవం తెలంగాణకు లేదు. బ్యారేజీలను చూసిన అనుభవం తెలంగాణ వాళ్లకు ధవళేశ్వరం చూసినప్పుడు, ప్రకాశం బ్యారేజ్ చూసినప్పుడు ఉంటే ఉండొచ్చు. కానీ అన్ని దిక్కుల బ్యారేజీల కింద రాతి పునాదో లేకపోతే గట్టి పునాదో ఉండాలని ఏం లేదు. అందుకే సీకెండ్ పైల్స్ అనేటి ఆడ షీట్స్ బదులు సీకెండ్ పైల్స్ వేశారు, కొద్దిగా లోతుకుంటే బాగుంటుంది అని చెప్పి. అది తెలుగుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది కూడా కేసీఆర్ తప్పు కాదు.
ఎలాంటి వాళ్ళు ముందు షీట్ పైల్స్కే పోయారు. పని జరుగుతున్న క్రమంలో అవి బెండ్ అయినాయి. ఎందుకు అవుతున్నాయి అని అంటే ఇక్కడ షీట్ పైల్స్ కింద ఇసుకనే కాకుండా మొరం ఉన్నది, దీనివల్ల అవి పోతలేవు కిందికి, కాబట్టి షీట్ పైల్స్ బదులు సీకెంట్ పైల్స్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే అవన్నీ ఘోష్ గారి ముందు చెప్పారు వాళ్ళు, ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా చెప్పారు. అది ఆయన టెక్నికల్గా దాన్ని స్టడీ చేసి ఆ తప్ప ఒప్ప ఇర్రెగ్యులారిటీ అనేది డిసైడ్ చేస్తాడు. తర్వాత 1800 కోట్లతో ముందు డిపిఆర్లో వైప్ కోసం మేడిగడ్డ గురించి ప్రతిపాదించింది. డిపిఆర్ రాసేటప్పుడు అదివరకు ఉన్న అంచనాలను బట్టి ఇక్కడ ఇంత లెంత్ ఉన్నది, ఇన్ని పిల్లర్స్ వస్తాయి, దీనికి ఇంత సిమెంట్ అవుతుంది, దీనికి ఇది అవుతుంది అని చెప్పి రాస్తారు. ఎప్పుడు కూడా డిపిఆర్లో ఉన్నట్టుగా ఫీల్డ్ మీద ఉండదు, మారుతుంది. 4000 కోట్లు దాటింది ఖర్చు. దాన్ని చాలామంది తప్పు పట్టారు బయట. 1800 కోట్లది 4000 కోట్లకు పెంచిండంటే 150 రెట్లు తిన్నాడు అని, 150% పెన్షన్లు, అదంతా కేసీఆర్ ఇంట్లోకే పోయిందని మాట్లాడతారు. అంటే అక్కడ ఉన్న సమస్యలు షీట్ పైల్స్కు సీకెంట్ పైల్స్కు తేడా ఉంటుంది బడ్జెట్లో. రెండవది, అక్కడ గోదావరి అనేది బాగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నది, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేగంగా వరద నీరు వచ్చే నది అది. దాన్ని తట్టుకునే విధంగా డిపిఆర్ చేసేటప్పుడు వ్యాప్కోస్ ఏం చేశారు, జనరల్గా బ్యారేజీలు కట్టినప్పుడు ఎట్లా ఖర్చు ఉంటుందో దాన్ని బట్టి వేశారు. ఇక్కడ ఇంజనీర్స్ ఏం చేశారు, ఈ వేగాన్ని తట్టుకోవాలంటే ఇక్కడ ఎక్కువ కాంక్రీట్ ఉండాలి, ఎక్కువ స్టీల్ వాడాలి, ఇంకా మందం ఎక్కువ ఉండాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు సజెస్ట్ చేశారు. మళ్ళీ రీసర్వే చేశారు, చేసినప్పుడు బడ్జెట్ పెరిగింది. రెండవది, డిపిఆర్ చేసినప్పుడు జిఎస్టీ అనేది లేదు, తర్వాత జిఎస్టీ 18% అయింది, అది అడిషనల్ బర్డెన్. అంటే ఒక్క జిఎస్టీ 1800 కోట్ల మీద 18% అంటే పెద్ద అమౌంటే కదా అది. రెండవది, అక్కడ పియర్స్ వీళ్ళు లెక్కేసిన దానికంటే ఎక్కువ అవసరమైనవి. తర్వాత అవతల నుంచి వచ్చే కొన్ని స్ట్రీమ్స్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ స్ట్రక్చర్స్ కట్టాల్సి వచ్చింది, ఈ డైవర్షన్ స్ట్రక్చర్స్. ఇట్లాంటి ఒక 10-15 కారణాలు ఉన్నాయమ్మా ఎందుకు పెరిగింది మేడిగడ్డ ఖర్చు అని. ఇంత ఓపికగా వీటిని వినే అవకాశం విలేకరులకు ఉండదు, ఆ లిటరేచర్ వీళ్ళకి అందుబాటులో ఉండదు. కానీ ఘోష్ గారికి ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. చేసినప్పుడు ఎందుకు 7 సార్లు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ స్టడీ చేయడానికి ఆయన టైం తీసుకున్నాడు. కాబట్టి ఇంత ఈజీగా ఇది కేసీఆర్ జైలు పంపేదో, హరీష్ రావుని జైలు పంపేదో ఏది కాదు ఇది. దీనిలో మీకు తెలుసా, కనీసం నాకు తెలిసి వారి మీద కామెంట్స్ కూడా ఉండవు ఘోష్ గారి రిపోర్ట్లో. వీళ్ళ మీద శిక్షార్హులు అని చెప్పి, లేకుంటే వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, వీళ్ళ మీద విచారణ జరపండి అని చెప్పి ఈ ఇంజనీర్ల మీదనే వస్తుంది. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్లో 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోండి అని రాశారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు రాసిన రిపోర్ట్లో కారణం ఇదని చెప్పకుండానే కొంతమంది అశ్రద్ధ కారణం అని చెప్పి కొన్ని తప్పులు వాళ్ళు తీశారు. ఈ ఘోష్ గారు కూడా వారు ఇచ్చిన దాన్ని కూడా స్టడీ చేస్తారు కదా, చేసినప్పుడు దాని మీద డిపెండ్ అవుతాడు ఆయన. కాబట్టి వీళ్ళు చెప్పినంత ఈజీగా ఈ కేసీఆర్ను కేసు పెట్టేదో జైలు పంపేదో ఏది ఉండదమ్మా. ఇప్పుడు ఓవరాల్గా అన్ని 100 పేజీల రిపోర్ట్లో ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి సాక్షులకి సంబంధించి ఆ ప్రశ్నలు, ఆ విచారణ అదే ఉంటుందా, లేకపోతే ఒక కంక్లూషన్స్ కూడా ఉంటాయా, ఇందువల్ల ఇది జరిగి ఉంటుంది, ఇందువల్ల కుంగిపోయి ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్గా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అది ఈయనకు బాధ్యత లేదమ్మా, అది ఈయన ఇయ్యలేడు కూడా. ఎన్డీఎస్ఏకు ఉంటుంది, అది ఎన్డీఎస్ఏ ఇయ్యలేకపోయింది. ఆయన చాలా రోజులు వెయిట్ చేశాడు కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తారేమో. ఇప్పటివరకు కాళేశ్వరం కారణాన్ని ఎవ్వరూ నిర్ధారించలేదు. ఐజాన్ టుడే ఈ మేడిగడ్డ కుంగింది అంటే ఇది కారణము అని. తర్వాత బాంబులు పెట్టి పేల్చారని నేను ఒక ఆరోపణ చేశాను, అది కాదు అని కూడా ఎవరు ఖండించలేదు. అది కాదని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు, అవును అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారంగా నేను ఒక నిర్ధారణకు వచ్చాను. దాన్ని కేటీఆర్ గారు కూడా సమర్థించారు, అయి ఉండొచ్చు. మేము కూడా ఉండొచ్చు అని అంటున్నాం, ఉన్నది అని చెప్పట్లేదు. మరి దాని రూల్ అవుట్ కూడా చేయడానికి లేదు. అది బాంబు కారణం కాదని చెప్పడానికి లేదు, అవును అని చెప్పడానికి లేదు. మరి ఇప్పటి వరకు నిర్ధారణ చేయలేదు.
అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ కూడా కూర్చొని తన సహచరులతో లేకపోతే కీలకమైనటువంటి వ్యక్తులతో చర్చిస్తున్నారు అన్నట్టుగానే ప్రభుత్వం కూడా క్యాబినెట్ భేటీ జరుపుతోంది. దీనికి సంబంధించే మాట్లాడుతున్నారు. ఏం చేయాలి నెక్స్ట్, కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలా, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది, ఆ వివరాలు కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు కదా అఫీషియల్గా. అసలు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఆ రిపోర్ట్ కూడా వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎందుకలా? వీళ్ళకి ఎవరికి తెలియదు కదమ్మా. బ్యారేజ్ ఏందో డ్యామ్ ఏందో తెలియదు, సెకండ్ పైల్స్ ఏందో షీట్ పైల్స్ ఏందో తెలియదు, ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంది, వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంది. ఇప్పుడు 1000 పేజీలు స్టడీ చేయాలంటే కనీసం ఒక నెల రోజులు పడుతుంది. ఎందుకంటే టెక్నికల్ అంశాలు నవల చదివినట్టు చదవలేం. ఇప్పుడు నవల చదివినా కూడా కనీసం వారం రోజులు పడుతుంది 1000 పేజీల నవల చదవాలంటే. ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా, ఇప్పుడు లా సెక్రటరీ ఉన్నాడు, ఆయన లా బ్యాక్గ్రౌండ్ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ బొజ్జా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా ఇంకొక అతను ఎవరో జిఐడికి సంబంధించిన అతను అనుకుంటా. వీళ్ళకి ఎవరికన్నా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నదా? ఎవరైనా చదువుకున్నప్పుడు మరి బీటెక్ చేశారో లేదో నాకు తెలియదు. బట్ వీళ్ళకి అర్థం కావాలంటే వీళ్ళు ఇంజనీర్స్ ముందు పెట్టుకొని స్టడీ చేయాలి రిపోర్టు. ఘోష్ గారికి రాయడానికి ఆ నాలెడ్జ్ వచ్చింది, అర్థం చేసుకోగలగడానికి అని అంటే 1.5 సంవత్సరం పట్టింది. 119 మంది సాక్షులను విచారిస్తే ఆయన కొంత అర్థమైంది అది ఏందనేది. వీళ్ళకు 4 రోజులు కాలేదు ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చి, అంతే కదా. 4 రోజులలో 1000 పేజీల రిపోర్ట్ను అధ్యయనం చేసి వాళ్ళది సినాప్సిస్ తయారు చేసి రేవంత్ రెడ్డి ముందు పెట్టగలుగుతారా? పెడితే క్యాబినెట్లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకున్నా కూడా దానికి ఏం శాంక్టిటీ ఉంటుందమ్మా, ఏం పవిత్రత ఉంటుంది? మళ్ళీ అది మాలాంటి వాళ్ళం కూర్చొని చదవాల్సిందే అది. అంటే అందులో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంజనీర్స్ వాటిని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా అధ్యయనం చేయించాలి. లేదా ఇప్పుడున్న ఈఎన్సీ గారు స్ట్రక్చర్ ఇంజనీర్స్, లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి దాన్ని అప్పచెప్తే ఏమన్నా అదంతా జడ్జిమెంట్ చదివి ఇక్కడ తప్పున్నదని చెప్పగలుగుతారు. ఇప్పుడు 4 రోజులు అవుతోంది నివేదిక ఇచ్చి, 4 రోజుల నుంచి విపరీతమైనటువంటి లీకులు అయితే కనిపిస్తున్నాయి, పతాక శీర్షికల్లో వస్తున్నాయి, విశ్లేషణలు కూడా అలాగే అవుతున్నాయి. అది కేవలం లీక్ అంటారా, ఫ్యాబ్రికేటెడ్గా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం? అంటే ఏ పత్రికలు అయితే ఇతర రాజకీయ పార్టీలకు వత్తాసు పలికేటి ఉన్నాయో పొలిటికల్లీ మోటివేటెడ్ పత్రికలు మాత్రమే రాస్తున్నాయి. ఒక న్యూట్రల్ పత్రిక అయితే, అంటే వెతికితే కూడా న్యూట్రల్ పత్రికలు దొరకవు అనుకోండి, బట్ ఎక్కువ పత్రికల్లో ఎక్కువ దాని మీద వక్రీకరించి రాసింది కానీ అది వరకు తెలియదు కదమ్మా. వాళ్ళ విలేకరులను అడుగుతారు, మీరు ఉన్నప్పుడు సాక్షుల విచారణలో ఏమేమి జరిగిందని, అప్పటి పాత పేపర్లు తిరిగేస్తారు, ఏ రోజు ఆ రోజు రిపోర్ట్ వస్తుంది కదా తెల్లారి, వాటి మీద ఆధారపడి రాసినాయి తప్ప ఏ పత్రికకు ఇప్పటివరకు ఆ కాపీ అందలేదు, ఏ నాయకుడు కూడా దాన్ని చదవలేదు, ఏ పత్రికాధిపతి కూడా చదవలేదు. చదవనప్పుడు ఎట్లా వాళ్ళకి అర్థం ఎట్లయితుంది, వాళ్ళు ఎట్లా రాస్తారు? కాకపోతే ఇప్పుడు కాళేశ్వరం అనేది అతిపెద్ద ప్రాజెక్టు, దానికి ఒక మనకి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నట్టు నీళ్లకి సంబంధించి 1 కోటి ఎకరాల మాగాణి చెయ్యాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అవుతుంది అని చెప్పారు. దానివల్లే వరి ఉత్పత్తి పెరిగింది అనేది రికార్డులో కూడా లెక్కలు కూడా చూపించిన తర్వాత ఇప్పుడు ప్రజలకి కావలసినటువంటి క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎవరిస్తారని నేను ఒకటి అడుగుతానమ్మా. 968 టీఎంసీలు మన వాటా అని చెప్పేసి గోదావరిలో వాళ్ళు చెప్పారు. బట్ అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మన వాటా 79%. ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఆంధ్ర తెలంగాణ మధ్య ఇంత అని చెప్పలేదు కాబట్టి 79% తెలంగాణ వాటా, 21% ఆంధ్ర వాటా. పోలవరం కనుక ఇప్పటివరకు రాలే కదా, వాళ్ళకి ఇచ్చిన 21% వాటా వాళ్ళు వాడుకోలేదు ఇప్పటిదాకా, అంటే 200 పైన టీఎంసీలు వస్తుంది. మనకిచ్చిన 968 కావచ్చు, లేదా రేపు 1150 కావచ్చు, 79% అంటే మనము వాడుకోలేదు. ఇప్పుడు ఎక్కడ వాడుకుంటారు? ఒకవేళ కనుక కాళేశ్వరం లేకపోతే, నేను ఎందుకు అడుగుతున్నా అంటే 968 టీఎంసీలే కావచ్చు, ఎక్కడ వాడుకుంటారు, ఎట్లా వాడుకుంటారు? తుమ్మిడాటి నుంచి మ్యాక్సిమం తీసుకుంటే 44 టీఎంసీ తీసుకోగలుగుతారు ఒకవేళ తుమ్మిడాటి కడితే. కాళేశ్వరమే లేదనుకోండి, ఇప్పటివరకు ఎన్నైతే వాడుకుంటున్నామో 450 టీఎంసీలు సుమారుగా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు గవే వాడుకుంటాం. ఈ మిగతా అన్ని సముద్రంలో పంపాల్సిందే మనం. ఆ సముద్రంలో పోయే మన వాటా నీళ్ళను వాడుకోవడానికే కాళేశ్వరం. ఈ విమర్శించే వాళ్ళు కోదండరామ్ దగ్గర నుంచి జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి వీళ్ళందరూ అంటే నాకు గౌరవం. వీళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా, కాళేశ్వరం లేదు,
ఎట్లా వాడుకుంటారు? ఎందుకంటే నీళ్లు ఉన్నాయేమో ప్రాణహిత దగ్గర మన వాటా నీళ్లు, మనం ఉన్నదేమో 600 మీటర్లు కింద నుంచి 100 నుంచి 600 మీటర్లు పైన. ఎట్లా వాడుకుంటాం? కాళేశ్వరం లేదు, వదిలేద్దామా? బనకచెర్లకు వదిలేద్దామా నీళ్ళు? ఇప్పుడు బనకచెర్లకు కాళేశ్వరానికి తేడా ఏం లేదు. బనకచెర్ల 9 లిఫ్ట్లు, ఒక టన్నెల్. ఇక్కడ కూడా టన్నెల్స్ ఉన్నాయి, 9 లిఫ్ట్లు ఉన్నాయి. బనకచెర్లకేమో పంటకాలం మొత్తానికి లిఫ్ట్ చేయాలి. నాట్లు వేసే దగ్గర నుంచి కోత కోసేదాకా లిఫ్ట్ చేయాలి. కాళేశ్వరంకి అట్లా కాదు. ఉదాహరణకు శ్రీరామ్ సాగర్కు వరద వచ్చింది. ఆ వరద కాలువ ఒకటి ఉంది తెలుసుగా మీకు. ఆ వరద కాలువ మిడ్మానేర్కు వస్తుంది డైరెక్ట్. ఆ వరద వచ్చినప్పుడు మిడ్మానేర్కు డైరెక్ట్ పంపిస్తారు. మిడ్మానేర్కు అన్నారం మన మేడిగడ్డ నుంచి పోవాలంటే కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయాలి, అన్నారంలో పంపులు ఆన్ చేయాలి, సుందిళ్ళలో పంపులు ఆన్ చేయాలి. ఎల్లంపల్లి పడేసినాక సొరంగం ద్వారా నందిమేడారం పంప్ హౌస్లో పోతుంది. అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్లోకి వస్తుంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరు పోతాయి. అంటే 5 పంపులు ఆన్ చేస్తే తప్ప, బాహుబలి పంపులు అవి కూడా మిడ్మానేరుకు రావు. ఒకవేళ వరద వచ్చింది అనుకో శ్రీరామ్ సాగర్, డైరెక్ట్ పోతాయి కదా. ఈ 5 పంపులు ఆన్ చేయరు కదా. ఆన్ చేయనప్పుడు వాటికి బిల్లులు ఎక్కడి? కరెంటు బిల్లులు ఎక్కడి? వీళ్ళు లెక్క చేస్తారు, ఎకరానికి ₹1,00,000, 25,000 రూపాయలు అని జయప్రకాష్ లాంటి వాళ్ళు. నేనేమంటున్నా, వరద వచ్చింది ఈ సంవత్సరం, శ్రీరామ్ సాగర్ గేట్లు తెరుస్తారు రేపు ఎల్లుండో. మొన్న 3 సంవత్సరాలు తెరిచారు, బిల్లు వచ్చిందా కాళేశ్వరం పంపులది? అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇంకా క్లియర్గా చెప్తా, నదుల అనుసంధానం బాగా చర్చనీయాంశమైంది కదా. దానికి బెనిఫిట్ కాస్ట్ రేషియో ఉంటుందమ్మా. ఇప్పుడు కావేరీ బేసిన్కు ఎక్కడెక్కడ నుంచి నదులను తీసుకొచ్చి కావేరీ బేసిన్లో కలుపుతారు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో ఉన్న ఉపనదుల నీళ్ళని గోదావరిలోకి వస్తాయి, ఇంద్రావతి తర్వాత ఒరిస్సా నుంచి శబరి ద్వారా వస్తాయి. ఇవన్నీ కలిపి కృష్ణాలో కలుస్తాయి, కృష్ణా నుంచి బనకచెర్ల పోతాయి, బనకచెర్ల నుంచి కావేరీకి పోతాయి. ఇదంతా కాస్ట్ విపరీతంగా అవుతుంది కదా. కావేరీ పోయిన తర్వాత కొత్త ఆయకట్టు ఏమైనా ఉంటుందా? కావేరీ ఇదివరకు ఉన్న ఆయకట్టుకు నీళ్లు సరిపోతలేవని కదా నదుల అనుసంధానం. మరి దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుందా నదుల అనుసంధానానికి? మరి ఇది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాలల్లో ఒక నది నుంచి ఇంకో నదికి నీళ్ళని తీసుకెళ్తున్నారు, ఉపనదులు. ఉదాహరణ మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో వేణుగంగా గోదావరి బేసిన్లో ఉంది, నల్గంగా ఇంకో బేసిన్లో ఉంది, కృష్ణా బేసిన్. వేణుగంగ నుంచి నల్గంగకు నీళ్ళని తీసుకుపోతున్నారు. అక్కడ అది నదుల అనుసంధానం కిందికి వస్తుంది. తర్వాత నర్మదా నుంచి సాబర్మతి, 2 గుజరాత్లోనే ఉన్నాయి. నర్మదా నుంచి సాబర్మతి తీసుకుపోయి సస్యశ్యామలం చేశారు, అది నదుల అనుసంధానం కిందికి వస్తుంది. ఇట్లా ఒక 100కు పైన ఈ ఒకే రాష్ట్రంలో ఉన్న నదులను పరస్పరం కలిపినప్పుడు ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు. సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా ఇస్తున్నారు, వాళ్ళకి అనుమతులు ఇస్తున్నారు. దాన్ని ఎవడు క్వశ్చన్ కూడా చేస్తలేడు. మరి మనకేం పుట్టిందమ్మా? ఇప్పుడు మనం కలుపుతున్నది నదుల అనుసంధానం కాదా? ఇవాళ ప్రాణహిత నీళ్ళను గోదావరిలో ఇస్తున్నాం మేడిగడ్డ దగ్గర. జాగ్రత్త వినండి, ప్రాణహిత నుంచి వచ్చిన వరదను గోదావరిలో కలుపుతున్నాం. గోదావరిలోకి వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఎక్కడ పంపుతున్నాం? మిడ్మానేరు పంపుతున్నాం. అంటే ఇక్కడ 3 నదులు ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ప్రాణహిత, 2 గోదావరి, 3 మానేరు. మానేరు నుంచి మంజిరాకు పంపుతున్నాం, సింగూరు, నిజాం సాగర్. అంటే ఇది 4 ఉపనదుల అనుసంధానం. ఒక ప్రధాన నది, 3 ఉపనదులు. మరి సాబర్మతి నర్మదా లాగా దీన్ని ఎందుకు చూడరు? వేణుగంగా నల్గంగా లాగా ఎందుకు చూడరు? ఈ నదులు అనుసంధానం చేసినప్పుడు ఆ నది ద్వారా నీళ్ళు అందకపోతేనే కదా దీని నుంచి సప్లిమెంట్ చేసేది. ఇది ఒక సపరేట్ ప్రాజెక్టా? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఆయకట్టు ఉందా? ఇప్పుడు అంటే ఏదో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు గొడవ చేస్తుండని బాల్క సుమన్ కోరిక మేరకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అన్న. ఇప్పుడు వివేక్ను ఒక ప్రశ్న అడుగుతాను నేను. అది ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దాదాపుగా ఒక 1,600 కోట్లకు వచ్చింది. బిడ్డింగ్ అంటే టెండర్స్ పెట్టాలి. ఆ టైంలో గవర్నమెంట్ మారింది. ఇవాళ మేడిగడ్డను ఎత్తేయాలంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, రిపేర్ చేయని అంటున్నారు. దీనివల్ల చెన్నూరు రైతులకు నష్టం జరుగుతున్నది. సుమన్ను ఓడించి నిన్ను గెలిపించినందుకు, అప్పటికప్పుడు బీజేపీలోకి వెళ్ళొస్తే నీకు పట్టం కట్టినందుకు, 50,000 40,000 మెజారిటీ ఇచ్చినందుకు నువ్వు ఇవాళ వాళ్ళ ప్రాజెక్ట్ రద్దు చేసి వాళ్ళ పుట్ట మీద కొడతావా అని నేను మంత్రి వివేక్ గారిని అడుగుతున్నా. అంటే వీళ్ళు మేడిగడ్డను సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు 45 లక్షల ఎకరాలకు అది నీళ్లను సప్లిమెంట్ చేసే స్కీమ్ అది.
నిజంగానే వరదలు వచ్చినాయి అనుకోండి, కాళేశ్వరంలో పంపులే ఆన్ చేయరు. కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి గాయత్రి పంప్ హౌస్ దాకా ఏ బాహుబలి పంపులు కూడా ఆన్ కావు. ఒకవేళ వరద కాలం నుంచి నీళ్ళు రాలేదు, కడెంకు పైన 7 నదులు ఉన్నాయి, నదులు అంటారు దాన్ని. ఆ 7 నదుల నుంచి ఎప్పటికీ ఫ్లడ్ వస్తుంది. అది ఎల్లంపల్లికి వచ్చింది అనుకోండి, ఎల్లంపల్లి నుంచి డైవర్ట్ చేస్తే ఈ 3 పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల ఇది ఆన్ చేయకుండానే కడెం నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, నందిమేడారం నుంచి గాయత్రి, గాయత్రి నుంచి మిడ్ మానేర్. అంటే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవి రాకపోతేనే అప్పుడు మనం అన్నారం నుంచి, సుందిల్ల నుంచి, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తుకొసుకుంటాం. ఇప్పుడు బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రతిపక్షం, ప్రభుత్వం, కమిషను, ఆ తర్వాత వస్తున్నటువంటి విశ్లేషణలు, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వీటన్నిటి ఈక్వాలిటీ ఏంటంటే రాజకీయం. ఎస్. సో ఈ రాజకీయాలు పక్కన పెడితే కాళేశ్వరానికి సంబంధించి నిజంగా బెనిఫిట్ అయిందా, అవకతవకలు జరిగాయి, దాంట్లో అక్రమాలు కూడా జరిగాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్స్ అన్ యాక్సిడెంట్ అమ్మా, వాళ్ళు ఏం తేల్చలేదు అనుకోండి, దీని వెనకాల సబెటోజ్ లేదు, కుట్ర లేదు, నేను అన్నట్టు బాంబ్ బ్లాస్ట్ లేదు, రూల్ అవుట్ చేయనియండి, ప్రమాదము అవుతుంది. ఒకవేళ కుట్ర లేకపోతే ఏమవుతుంది? ప్రమాదము అవుతుంది. ప్రమాదం అంటే ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ గాడ్, మన డిక్షనరీ మీనింగ్ అది. కావాలని చేస్తారమ్మా ఎవరన్నా ప్రమాదం? కావాలని పిల్లల్ని ఊలగొడతారా ఎవరన్నా? అటువంటిప్పుడు ఏమవుతుంది? ప్రమాదం కిందికి వస్తుంది. ప్రమాదం ఎందుకు జరిగింది, అందులో నెగ్లిజెన్స్ ఏమైనా ఉన్నదా, ఏ ఇంజనీర్ది ఉన్నది, ఎవరన్నా చేయాల్సిన పనులు చేయలేకపోయినా అది బయటికి తీస్తారు. బయటికి తీసినప్పుడు వాళ్ళకి శిక్ష తప్పదు. బట్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎప్పుడు సంతకాలు చేసే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ ఇస్తారు తప్ప వాళ్ళు ప్రతి పని మీద వాళ్ళు సంతకాలు పెట్టరు, సెక్రటరీ చేస్తాడు సంతకం. కాబట్టి ఆల్వేస్ రూల్ చేసే వాళ్ళు సేఫ్. ఏమైనా తప్పులు చేస్తే అధికారులు బలవుతారు. ఓరల్ ఇన్స్ట్రక్షన్లతోని ఎవరు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. బట్ అదే మంచి జరిగితే మాత్రం క్రెడిట్ అంతా ప్రభుత్వానికి పోతుంది, చెడు జరిగినా ప్రభుత్వానికే పోతుంది. ఉదాహరణకు రజాకారులు చేసిన ఊచకోతకు నిజాం బాధ్యుడేంటి కదా, నిజాంకి ఏమైనా సంబంధం ఉందా రజాకారులకు? ఏం సంబంధం లేదు. కాకపోతే వాళ్ళను స్వయం సేవకులు అని చెప్పి కాసిం రాజు చేసినప్పుడు ఒక నిఘా పెట్టి నిజంగానే స్వయం సేవ చేస్తుండ్రా, ఊచకోత వస్తుండ్రా అని అసమర్థుడు నిజాం, అందుకని ఆయన బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆయన కట్టినప్పుడు ఏదైతే దృష్టి పెట్టాడో 3 షిఫ్ట్లల్లో కాళేశ్వరం కట్టడం, ఇదంతా కూడా ఆయనేం ఇంజనీర్ కాదు కదా. అయితే ఆయనకు అప్డేట్ చేయడంలో ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు మే నెలలో నీళ్ళను ఖాళీ చేసి ఏమన్నా రిపేర్లు అవసరమా లేదా అనేది పరిశీలించాలి. వీళ్ళకు ఆయన దగ్గరికి పోయే ధైర్యమే ఉండదు. ఒకవేళ పోదామనుకున్న అపాయింట్మెంట్ దొరకలేదా? ఈఎన్సీలకైతే ఆయన ఎన్నడూ అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేడు. ఈఎన్సీలకు ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది సీఎం గారితో. మరి ఎక్కడ జరిగింది పొరపాటు అనేది వాళ్ళు చెప్పాలి అంతే. మరి ఘోష్ గారికి ఇవన్నీ చెప్పారా? చెప్తే ఆయన నమ్ముతాడా? రిటర్న్గా లేనప్పుడు ఐ విట్నెస్ లేదు, రిటర్న్ లేదు, మేము చెప్పాము ఆయన వినలేదు అంటే దానికి ఏమి ఉండదు, శాంక్టిటీ, దాని ట్రస్ట్ ఏమి ఉండదు అట్లా చెప్తే. జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రతిదానికి సాక్ష్యం కావాలి. ఇప్పుడు కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే కేసీఆర్ గారిని మీద బట్టగాల్చి మీదేద్దాం అనుకుంటే తీసుకోవచ్చు, లేదా దీన్ని అధ్యయనం చేయడానికి నాకు తెలిసి అయితే ఈ రిపోర్ట్ని అధ్యయనం వాళ్ళు ఒకవేళ సిన్సియర్గా ఆలోచిస్తే ఈ 1000 పేజీల రిపోర్ట్ని అధ్యయనం చేయడానికి ఒక ఇంజనీర్స్ కమిటీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఎవరైనా లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా లా సెక్రటరీ కావచ్చు, కూలంకుషంగా అధ్యయనం చేయండి. చేసి అలా ఎవరెవరి మీద ఇప్పుడు ఆ సిఫార్సులు ఏవైతే ఉంటాయో ఆ సిఫార్సుల ప్రకారం మనం నిజంగానే చర్య తీసుకోవచ్చా అనేది ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ను తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ కావచ్చు, ఆయన పైలట్ కావచ్చు, బట్ ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కదా. రేవంత్ రెడ్డి అయితే అసలు ఇంజనీరింగ్ సంబంధం లేదు కదా. మరి వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఇది ఎవరో ఒకరు అధ్యయనం చేసి రికమెండేషన్స్, ఆయన చేసిన సిఫార్సులు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రోస్ అండ్ కాన్స్ అనేటివి కూడా అధ్యయనం చేయాలి. రాజకీయాలు ఎప్పుడు అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. శిక్షకు సిఫారసు చేస్తే ఏముంటుంది? ఇంకోటి శిక్ష తీసుకోమని ఎవరు కూడా జ్యుడిషియరీ కమిషన్ సజెస్ట్ చేస్తుంది అంతే, దానికి మ్యాండేటరీ కాదు అది. ఇప్పుడు ఘోష్ గారు ఇచ్చిన ఏ సిఫారసు అయినా ఇట్స్ నాట్ మ్యాండేటరీ. చర్యలు తీసుకోండి. మీకు తెలుసా చాలా కమిషన్ రిపోర్ట్స్ని అసలు వెలుగు చూడకుండా తొక్కేశారు. రాజారావు కమిషన్ వెనకట ఎప్పుడో వేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే 100% మ్యాండేటరీ ఏం కాదు, ప్రభుత్వానికి సిఫార్సులే. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు